కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది 30 పైసలు, ఎగ్గొట్టింది 70 పైసలు అని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో వేసవిలోనూ పంటల సాగుకు తగినంత నీరు ఇచ్చామని గుర్తు చేశారు. తమ హయాంలో ఎరువుల కోసం రైతులు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా అని ప్రశ్నించారు. రైతులతో పాటు అన్ని వర్గాలను రేవంత్ సర్కార్ మోసం చేసిందని హరీష్ రావు మండిపడ్డారు. రైతుల విషయంలో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా ఎరువుల కోసం మళ్ళీ చెప్పులు లైన్లు పెట్టారు, పాస్ పుస్తకాలు లైన్లు పెట్టారా? ఇవాళ ఏం జరుగుతుంది? ఎకరానికి ఒకటే సంచి ఇస్తారట. లైన్లు పెట్టి నిలబడంగా 3 ఎకరాలు అంటే 3 సంచులు, 2 ఎకరాలు అంటే 2 సంచులు అంటారు. మనం ఉండగా ఎన్నడన్నా ఏ రోజన్నా ఎరువుల కోసం లైన్లు నిలబడ్డ రోజు చూసినామా? 10 ఏళ్ల కేసీఆర్ పాలన. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ చెప్పులు లైన్లకు వచ్చింది, మళ్ళా పాస్ బుక్ లైన్లో పెట్టే కాడికి వచ్చింది. ఇవాళ ఇంకొక మంచి విషయం కూడా మీరు చెప్పాలి. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు స్టార్ట్ చేశాడు. కరోనా వచ్చింది, 2 ఏళ్లు ఆదాయం తగ్గింది, ఉద్యోగస్తుల జీతాలు ఆగినాయి, ఎమ్మెల్యేల జీతాలు ఆగినాయి, కానీ రైతు బంధు ఆగలే. కేసీఆర్ హయాం ఆగింది ఎప్పుడు? 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. కరోనా వచ్చినా, కష్టం వచ్చినా, పెద్ద నోట్లు రద్దయినా, ఎకానమీ స్లో డౌన్ అయినా రైతు బంధు మాత్రం ఆగలేదు. రేవంత్ రెడ్డి ఎందుకు ఆపుతుండు? కేసీఆర్ ఏమో నాట్లకు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఏమో ఓట్లకు ఇస్తుంటాడు. అవునా కాదా?